నమస్కారం. వెల్కమ్ టు న్యూ ప్రోగ్రామ్ డయట్ మెన్యూ. రెగ్యులర్ గా వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి మనం డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. హెల్దీ ఫుడ్ కోసం డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. ఇక మీదట డాక్టర్స్ తో పని లేదు, ఎందుకంటే మీ ముందుకు వచ్చేసింది డయట్ మెన్యూ. ఏంటి వింధ్య ఈసారి కూడా సింగిల్ గా వచ్చేసింది అని ఆలోచిస్తున్నారా? కాదండి, డయట్ మెన్యూ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇవాళ మనం ఒక న్యూట్రిషనిస్ట్ ని ఇన్వైట్ చేసేయాలి. ఆ న్యూట్రిషనిస్ట్ ఎవరు అని ఎదురు చూస్తున్నారా? లెట్స్ వెల్కమ్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో అండి, హౌ ఆర్ యు? సూపర్, ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్. వెరీ గుడ్. అర్థమైపోయింది చాలా సూపర్ గా ఉన్నారని చెప్పేసి. మరి డయట్ మెన్యూ అని చెప్పి మనం ఒక కొత్త కార్యక్రమాన్ని లాంచ్ చేసేసాం. మరి డయట్ లో భాగంగా ఇవాళ మన ఆడియన్స్ కి ఏం చెప్తున్నారు? బరువు తగ్గటం అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం కాబట్టి సో 7 day డైట్ అనేది మనం ఈ వీక్ అంతా చూపించుదాం. ఓకే, సో ఒక ప్రాపర్ ప్లానింగ్ తోని మనం డైట్ ని యాక్చువల్లీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇవాళ మనం ఫస్ట్ వెయిట్ లాస్ లో భాగంగా ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే 7 days ప్రోగ్రామ్ అని జానకి గారు ఇంతకు ముందు చెప్పారు. సో ఫస్ట్ డే ఏం చేయాలో అది ఇవాళ మాకు నేర్పించిపోతున్నారు, అంతేనా? ఫస్ట్ డే అనేది మనకి ఫ్రూట్ డే అండి. అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు ఎక్సెప్ట్ బనానా. సో అన్లిమిటెడ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు, అంటే ఇంతే తీసుకోవాలని ఏం లేదు. ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో మనము ఒక మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ చేసి చూపించుతాం. ఓకే, సో ఫ్రూట్ డే పేరులోనే మనకు తెలిసిపోతుంది. ఫ్రూట్ డే అంటే అన్లిమిటెడ్ ఫ్రూట్స్ మనం తినొచ్చు అనమాట. అంటే వేరే ఏమి తినకూడదా ఇంకా రోజు? వేరేదేం తినకూడదు. ఓకే, సో ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండాలి ఎక్సెప్ట్ బనానా అన్నమాట. మిగతా ఫ్రూట్స్ అన్ని కూడా ఎంత ఆకలేస్తే అంత తినేయచ్చు. సో అందులో భాగంగా ఫస్ట్ మనం ఏం సాలెడ్ నేర్పిస్తున్నారు మాకు? మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్. ఓకే, సో మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే. మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: జామకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, ఆరెంజ్, కివీ ఫ్రూట్, చాట్ మసాలా. మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. సో జానకి గారు, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ సాలెడ్ ని? సింపుల్ అండి, అన్ని మిక్స్ చేసేయటం. ఓకే, సో చాలా సింపుల్ గా అన్ని కలిపేసి ఒక చాట్ లాగా చేసేసుకుంటున్నాం అన్నమాట. సాలెడ్ వి కాల్ ఇట్. ఎగ్జాక్ట్లీ. బౌల్ ఇవ్వండి. సో ఫస్ట్ గోవా, జామకాయ. సో జామకాయలో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి కదా, దేశవాళీ అని చెప్పి, హైబ్రిడ్ అని చెప్పి. సో అలా ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చా? అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఆరెంజెస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పొమగ్రానైట్. ఓకే, దానిమ్మ గింజలు. అంటే మనకి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తూ ఉంటది. సో నెక్స్ట్ కొంచెం కివీ. ఓకే, కివీ ఫ్రూట్. ఓకేనండి, ఒక చిన్న స్పూన్ ఇవ్వండి. ఓకే, సో చాట్ మసాలా. చాట్ మసాలా అవసరం లేని వాళ్ళు పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మిరియాల పొడి లైట్ గా వేసుకోవచ్చు, లేదంటే చాట్ మసాలా. పెప్పర్, లైమ్, కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నిమ్మరసం, ఉప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట సాలెడ్ కి. ఓకే, అంటే డ్రెస్సింగ్ లాగా ఉంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ కొంచెం అంత చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపడ్డది యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టాస్ చేసుకోవటమే. ఆ లాడిల్స్ ఉంది, వావ్, జస్ట్ ఇట్లా టాస్ చేసేసుకుంటే ఇట్స్ డన్. ఓకే, సో డే అంతా ఇలా మనం ఈ సాలెడ్ ని ప్రిపేర్ చేసుకుని తినొచ్చు, ఆర్ అదర్వైజ్ ఓన్లీ ఫ్రూట్స్ మీదే ఉండాలి అని చెప్పారు కాబట్టి. అవును, ఒక మీల్ కి తీసుకోవచ్చేమో బహుశా. ఒక మీల్ అంటే ఒక మీల్ లాగా కాకుండా ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి తీసుకోవచ్చు, ఇంత క్వాంటిటీ ఒకసారి తీసుకోవచ్చు. సో ఒక గంట అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, ఇంకో గంట అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఫ్రూట్ తీసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వాటర్ తీసుకోవచ్చు. కానీ త్రూ అవుట్ ద డే ఓన్లీ ఫస్ట్ డే రోజున ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ రెడీ చేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏం నేర్పిస్తున్నారు అన్నారు వెజిటబుల్ డే లో భాగంగా? వెజిటబుల్ డేలో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పొటాటోతో స్టార్ట్ చేయాలి. సో పొటాటో సలాడ్ మనం చేద్దాం ఇప్పుడు. ఓకే, సో పొటాటో సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే. పొటాటో సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు. ఓకే, సో జానకి గారు, పొటాటో సాలెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసేసాం. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం? ఇది కూడా చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ బాయిల్డ్ పొటాటో యాడ్ చేసేస్తున్నా. అంటే పొటాటో ఓన్లీ ఫర్ మనకి
బ్రేక్ఫాస్ట్ కి యూజ్ చేస్తున్నాం. ఓకే, మిగతా డేలో ఎక్కడ కూడా మనం పొటాటో తీసుకోకూడదు. ఓకే, తీసుకోకూడదు. ఓకే, మిగిలిన వెజిటబుల్స్ అన్ని తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ క్వాంటిటీ. సో రాగానే మనం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము, ఉల్లిపాయలు, నెక్స్ట్ టమాటో, నెక్స్ట్ మిర్చి అంతా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చండి. ఓకే, సో కొరియండర్, కొత్తిమీర, పసుపు ఇవ్వండి. ఇది జీరా పౌడర్ అన్నమాట, కొంచెం టేస్ట్. జీలకర్ర పౌడర్ మరీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే తేన్పులు వచ్చినప్పుడల్లా మళ్ళీ జీలకర్ర వాసన వస్తూ ఉంటుంది అనమాట. సో జస్ట్ కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ గా మనం యూజ్ చేయాలి. తర్వాత ఉప్పు, సరిపడ్డ ఉప్పు. ఓకే, నెక్స్ట్ లైమ్ స్క్వీజ్ చేసుకోవాలి. లైమ్ స్క్వీజ్ చేస్తున్నాను. కొంచెం అంతా వెల్లుల్లి రాగా. ఓకే, అది ఏం చేద్దామంటే డైరెక్ట్ గా ఇందులో ఇలా కట్ చేసుకుంటాం ఫైన్ గా ఇట్లా. సో సన్నగా కట్ చేసుకుంటున్నాం అనమాట వెల్లుల్లి ముక్కల్ని. సో డైరెక్ట్ గా వేసుకుంటే ఏంటంటే ఎక్కువ పచ్చివాసన వస్తుంది, ఇంకోటి తినలేరు కూడా కొంతమంది. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటాం, జస్ట్ టాస్ చేసేసుకోవటమేనండి. వెజిటబుల్ డే కి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. చాలా మందికి నచ్చదు ఉడికించుకొని వెజిటబుల్స్ తినడం ఏంటి అండ్ ఫ్రూట్స్ తిని డే అంతా ఉండడం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇవి మనం రెగ్యులర్ గా ఇంట్లో ట్రై చేయాలి. అంటే ఈ 7 day ప్రోగ్రామ్ అనేది ఒకసారి చేస్తే సరిపోతుందా, మంత్లీ చేస్తూ ఉండాలా జానకి గారు? అంటే అవసరాన్ని బట్టి చేయొచ్చు, కానీ మినిమం ఒక మంత్ లో ఒక్కసారి చేయాలి. రెండోసారి చేయాలి అని అనుకుంటే గనక అట్లీస్ట్ 1 week గ్యాప్ ఉండాలి. ఇది 7 days ఉంటుంది కాబట్టి ఇంకొక 7 days గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి చేయటం అనేది చేయాలన్నమాట. కానీ ఎవ్రీ మంత్ ఒకసారి చేసినా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువ వెయిట్, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఎక్కువ వెయిట్ లాస్ ఉంటుంది. ఓకే, సో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 1 kg అంతే డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది. అంటే మీకైతే 1 kg, నాకైతే 4 kg. సో పొటాటో సాలెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ కి రెడీ అయిపోయింది అనమాట 2nd day కి. సో ఇక ఆలస్యం చేయకుండా పొటాటో సాలెడ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొకసారి చూసాం. మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: జామకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, ఆరెంజ్, కివీ ఫ్రూట్, చాట్ మసాలా. మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జామకాయ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, దానిమ్మ గింజలు, కివీ ముక్కలు, చాట్ మసాలా వేసి కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే Day 1 డయట్ మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ రెడీ. పొటాటో సాలెడ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు. పొటాటో సాలెడ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, నిమ్మరసం, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే Day 2 డయట్ పొటాటో సాలెడ్ రెడీ. సో వెయిట్ లాస్ 7 day ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఇవాళ 2 రెసిపీస్ చూసామండి. ఫస్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ అనమాట. సో ఫస్ట్ డే ఫ్రూట్ డే లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు, లేదంటే మిగతా ఫ్రూట్స్ అన్ని కూడా హ్యాపీగా గంటకి, అరగంటకి, 10 నిమిషాలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా. అలాగే 2nd day కి మనం పొటాటో సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇది 2nd day వెజిటబుల్ డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇది మనం తీసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. సో జానకి గారు, మన ఇద్దరికి టాస్క్. సో మీరు 4 kgs, నేను 1 kg, మర్చిపోకండి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో. అంటే వాళ్ళతో పాటు మనం కూడా 7 day డైట్ స్టార్ట్ చేయాలి. ఎస్, చాలా బాగుంది. రెగ్యులర్ గా చాలా మందికి ఇది అంతగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే మనం రెగ్యులర్ గా స్పైసీ ఫుడ్, డీప్ ఫ్రైలు ఇవన్నీ తిని ఉంటాం కాబట్టి అంత ఇష్టపడకపోవచ్చు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా
ఇది మీరు ట్రై చేయాల్సిందే. నో పెయిన్ నో గెయిన్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ దీన్ని ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది. ఫ్రూట్స్ ఎస్పెషల్లీ అందరూ ఇష్టపడతారు కదండి, హ్యాపీగా తినొచ్చు వితౌట్ ఎనీ డౌట్స్. మరి సెకండ్ డేకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో సాలడ్ ఎలా ఉందో టేస్ట్ చేసేప్పుడు మళ్ళీ చెప్తాం. సో వావ్, ఇందులో కూడా మనం చక్కగా ఉప్పు, జీరా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం. వాటితో పాటు ఆనియన్స్, టొమాటోస్ కూడా, కాబట్టి మిర్చి ఇది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. వావ్, జానకి గారు ఇది ఒక చాట్ తింటున్న ఫీల్ కదా మనకి. చక్కగా పచ్చి ఉల్లిపాయలు, అక్కడక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, జీరా పౌడర్, ఇది చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ డే కొంచెం అలా ఓపిక పడితే సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ కి మీరు కొంచెం టేస్టీగా అలా స్పైసీగా ఈ పొటాటో సాలడ్ ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. సో డయట్ లో భాగంగా డే 1 అండ్ డే 2 కి కావాల్సిన ప్రోగ్రామ్ లో డే 1 అండ్ డే 2 చూసేసాం. ఫ్రూట్ డే అండ్ వెజిటబుల్ డే కి సూపర్ గా మంచి రెసిపీస్, అమేజింగ్ రెసిపీస్ మా ఆడియన్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. మై ప్లెజర్. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి డైట్ మెన్యూ. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ దిస్ ఇస్ వంద్య అండ్ జానకి గారు saying tata. Bye bye.